బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరో కారులో దాడులకు ఉగ్రవాదులు స్కెచ్ వేస్తున్నారు. వెలుగులోకి మరో అనుమానిత కార్ పిక్చర్లోకి వచ్చింది. ప్రస్తుతానికి ఢిల్లీ పేలుడు ఘటనలో మరో కారు కోసం వేట పోలీసులు కొనసాగిస్తున్నారు. పోలీసులు వెతుకుతున్న కార్ నంబర్ వచ్చేసి DL10 CK0458. ఎరుపు రంగు ఫోర్డ్ కారుగా దీన్ని ప్రస్తుతానికి పోలీసులు గుర్తించారు. డాక్టర్ ఉమర్ ఆయన పేరుపై రిజిస్టర్ అయినా ఉంది. ఇది ఫోర్డ్ కార్. పోలీసులు అందరూ ప్రస్తుతానికి అప్రమత్తమయ్యారు. నిఘా సంస్థలన్నిటికీ కూడా ఈ డీటెయిల్స్ని పంపించినట్టు తెలుస్తుంది. కారు కోసం ఇటు జమ్మూ కాశ్మీర్, హర్యానా, అలాగే యూపీ, ఢిల్లీ పోలీసులందరూ కలిసి టీమ్స్గా ఫామ్ అయి వీటిని గాలిస్తున్నట్టు తెలుస్తుంది. ఢిల్లీ సంఘటన గురించి మనందరం విన్నదే. అక్టోబర్ 19న శ్రీనగర్లో మొదటిగా జైషీ మొహమ్మద్ పోస్టర్లు వచ్చాయి. జమ్మూ అండ్ కాశ్మీర్ ఆఫీసర్స్ని టార్గెట్ చేస్తూ చాలా క్లియర్గా. పెహల్గాం దాడి తర్వాత ఆపరేషన్ సింధూర్కి దానిపై రివెంజ్ తీసుకుంటామని ఇనిషియల్గా పోస్టర్స్ వచ్చాయి. పోస్టర్స్ వచ్చిన తర్వాత ఆదిల్ అహ్మద్ అతహర్ అని చెప్పేసి ఒక డాక్టర్ని అరెస్ట్ చేశారు. అలాగే ఈ ఫస్ట్ బాంబ్ బ్లాస్ట్లో ఉమర్ నబీ చనిపోయాడు. అతను కూడా ఒక డాక్టర్. సో ఉమర్ నబీ వీళ్ళ పేర్ల పైననే ఇంకొక కార్ కూడా రిజిస్టర్ అయి ఉంది. అదే ఆ రెడ్ కలర్ ఫోర్డ్ ఈకోస్పోర్ట్ మనకు కనిపిస్తున్న కార్, అదే కార్. ఈ కార్లు కూడా ఇప్పుడు ప్రస్తుతానికి మిస్సింగ్. సో ఈ కార్లో కూడా పేలుడు పదార్థాలను పెట్టి, ఎక్స్ప్లోజివ్స్ని పెట్టి ఎక్కడైనా పేలుద్దామన్న ప్లాన్తో ఉన్నారు అని చెప్పేసి ప్రస్తుతానికైతే పోలీసులు నిఘా వర్గాలన్నీ చెప్పుకొస్తున్నాయి. సో ఈ కార్ ఎక్కడుంది ప్రస్తుతం, దీంట్లో ఎక్స్ప్లోజివ్స్ ఉన్నాయా, దీన్ని ఎక్కడైనా పేల్చాలన్న ప్లాన్ ఆల్రెడీ ఉందా, అది అమలులో జరగబోతుందా అన్న కోణంలోనే, అన్న యాంగిల్లోనే ప్రస్తుతానికి నిఘా వర్గాలన్నీ ఇటు జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన పోలీసులు, హర్యానాకి సంబంధించిన పోలీసులు, అలాగే యూపీ, ఢిల్లీ ఈ రాష్ట్రాలకు సంబంధించిన పోలీసులందరూ ప్రస్తుతానికి ఈ కారు కోసమే వేటాడుతున్నారు. ఇది వెతికి దొరకపట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. మరొక బ్లాస్ట్ జరగకముందే డాక్టర్ ప్రొఫెషన్లో, ఒక మంచి ప్రొఫెషన్లో ఉన్న ఇటు ఉమర్ నబీ కావచ్చు, ఆదిల్ అహ్మద్ అతహార్ కావచ్చు, వీళ్ళందరూ ఒక ఓత్ తీసుకుంటారు మెడిసిన్లో, మేము ప్రాణాలు కాపాడుతామని చెప్పేసి. అలాంటి ఓత్ తీసుకున్న డాక్టర్సే ఇప్పుడు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. సో మరి ఈ రెడ్ కలర్ కార్ కూడా దాంట్లో కూడా ఎక్స్ప్లోజివ్స్ ఉన్నాయా, అది ఇప్పుడు ఎక్కడ పార్క్ చేసి ఉంది, ఎక్కడ బాంబ్ బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంది అన్న యాంగిల్లో ప్రస్తుతానికైతే పోలీసులు అయితే ఈ కార్ కోసం వెతుకుతున్నారు. ఇది వన్ ఆఫ్ ద టెర్రరిస్ట్ పేరు పైన రిజిస్టర్ అయి ఉన్న కార్, వాళ్ళ సొంత కార్. సో దీన్ని వెతికే పనిలో ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ఢిల్లీ నుంచి నవీన్ ఉన్నారు. నవీన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నవీన్, చెప్పండి, లేటెస్ట్ అప్డేట్ ఏంటి? ఈ రెడ్ కలర్ కార్ కూడా ఎక్స్ప్లోజివ్స్ నింపి ఎక్కడైనా పార్క్ చేసి ఉండే అవకాశం ఉందా? ఢిల్లీ పోలీసులతో పాటు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సంబంధించిన టీమ్స్ అన్ని కూడా ఈ ఈకో స్పోర్ట్ కార్ కోసం కూడా వారు దొలాడుతున్నారు. ఈ వాహనం ఎక్కడ ఉందనే అంశాలపై కూడా గస్తీ కూడా నిర్వహించినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే దాదాపు ఈ రోజు ఉదయం 11 మందిని కూడా అదుపులో తీసుకున్నారు. వారు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం ఉమర్ సంబంధించినటువంటి మరో వాహనం కూడా ఉందని చెప్పేసి కూడా వారు సమాచారం కూడా ఇవ్వడం జరిగింది. ఈ సమాచారం ప్రకారం DL10 CK0458 ఇది రెడ్ కలర్ ఈకో స్పోర్ట్ వాహనం. ఇది ఉమర్ పేరు మీద ఉన్నట్టు కూడా మనకి సమాచారం అందుతుంది. ముఖ్యంగా మనం చూసుకోవచ్చు వెహికల్ నెంబర్ DL10 CK0458. ఓనర్ నెంబర్ వచ్చేసి ఉమర్ నబీ అనే ఆ పేరు మీద కూడా ఆ రిజిస్ట్రేషన్ కూడా ఉంది. ప్రస్తుతం ఈ రిజిస్ట్రేషన్ వచ్చేసి రాజౌరి గార్డెన్ ఢిల్లీలో రిజిస్టర్ కూడా అయినట్టు కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో కూడా తెలిసింది. కాబట్టి ఈ రెడ్ కలర్ ఈకో స్పోర్ట్ కోసం పూర్తి స్థాయిలో ఢిల్లీయే కాకుండా ఢిల్లీ సరిహద్దులో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ పికెట్ పోలీసులను కూడా అప్రమత్తం చేశారు. ఢిల్లీ, హర్యానా, యూపీతో పాటు జమ్మూకి వెళ్ళేటువంటి వాహనాలను కూడా పోలీసులు పూర్తి స్థాయిలో శూన్యంగా తనిఖీలు చేసిన తర్వాతనే వాటిని పంపిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఉమర్ మొన్న రెడ్ ఫోర్ట్ వద్ద జరిగినటువంటి ఈ బ్లాస్ట్ కి కారకుడయ్యారు. అతను I-20 సంబంధించినటువంటి కార్ లో ఈ బ్లాస్ట్ కు పాల్పడడం జరిగింది. ఈ బ్లాస్ట్ తోటి 12 మంది కూడా మృతి చెందారు. ఇంకా 20 మంది వరకు కూడా వారు ఆసుపత్రిలో చికిత్స పొందినటువంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతానికి ఈ కేసును మాత్రం NIA కూడా ఇన్వెస్టిగేషన్ చేపడుతున్నారు. NIA అనేక కోణాల్లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఎందుకంటే వీటికి సంబంధించినటువంటి బ్యాక్ ఎండ్ ఎవరు ఉన్నారు, వీరు ఎవరితో సంప్రదించారు, వీరు ఏ విధంగా కాంటాక్ట్ అయ్యారు అంటే NIA చేస్తున్నటువంటి ఇన్వెస్టిగేషన్ లో మాత్రం వీరందరూ కూడా టెలిగ్రామ్ లో మెసేజ్ చేస్తూ వీరందరూ కూడా
ఏ విధంగా బ్లాస్టులు చేపట్టాలనే విధంగా కూడా వారు పక్కా ప్రణాళికతో కూడా ముందుకు వెళ్తున్నారని చెప్పేసి కూడా ఎన్ఐఏ భావిస్తుంది. ప్రస్తుతం ఇంకా ఎన్ఐఏ అధికారులు ఇన్వెస్టిగేషన్ కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. కానీ ఈ రెడ్ కలర్ ఈకో స్పోర్ట్ సంబంధించినటువంటి వాహనం పైనే అందరు కూడా ఫోకస్ పెట్టారు. ఢిల్లీ అంతటా పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఈ రెడ్ కలర్ ఈకో స్పోర్ట్స్ వాహనం ఎవరికైనా కనిపిస్తే ఖచ్చితంగా స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకి సమాచారం ఇవ్వాలి. ఎక్కడైనా సరే ఏదైనా పార్కింగ్ స్థలంలో వాహనం ఉంటే మాత్రం ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి సమీపంగా ఉన్నటువంటి పోలీసులు కావచ్చు, అంటే ఈ ట్రాఫిక్ సంబంధించిన పోలీసులు కావచ్చు, లా అండ్ ఆర్డర్ సంబంధించిన పోలీసులు ఎవరు కనిపిస్తే వారికి సమాచారం ఇవ్వాలని చెప్పేసి కూడా ఢిల్లీ కమిషనర్ కూడా కొద్దిసేపు క్రితమే ఒక ప్రకటన కూడా జారీ చేసినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఈ ఉమర్ అనే వ్యక్తి దాదాపు పెద్ద ఎత్తున ఈ బ్లాస్ట్ కూడా పాల్పడేందుకు కూడా వీరు ప్రయత్నాలు కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నట్టు తెలుస్తుంది. కాబట్టి ప్రస్తుతానికి వీరిని కొంతమందిని అదుపులోకి కూడా తీసుకోవడం జరిగింది. వీరెంట ఉన్నటువంటి వారిని కొంతమంది జమ్మూ కాశ్మీర్ లో అదుపులోకి తీసుకున్నారు, కొంతమందిని ఇటు హర్యానా సరిహద్దులో ఉన్నటువంటి ఒక కాలేజ్ లో కూడా వారిని అదుపులోకి కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. వీరందరూ కూడా డాక్టర్స్ గానే ఇన్వెస్టిగేషన్ అధికారులు కూడా భావిస్తున్నారు. అనేక మంది డాక్టర్స్ ఉన్నారు. వీరు ప్రాణాలు కాపాడుతున్నటువంటి ఈ వైద్యులు ఈ విధంగా ప్రాణాలు తీయడంపై ప్రతి ఒక్కరు కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. కళ్యాణ్. రైట్ నవీద్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. అక్టోబర్ 19న మొదటగా ఉమర్ నబీ శ్రీనగర్ ప్రాంతంలో పోస్టర్స్ వచ్చాయి. జైష్ ఈ మొహమ్మద్కి సంబంధించిన పోస్టర్స్ వచ్చినప్పుడు ఎవరు దాన్ని సీరియస్గా తీసుకోలేదు. ఆ పోస్టర్స్ రావడం కామనే. ఇటు శ్రీనగర్ కానీ ఇటు జమ్మూ కాశ్మీర్లో ఇటు టెర్రరిస్ట్ గ్రూప్స్కి సంబంధించిన పోస్టర్స్ కనిపిస్తూనే ఉంటాయి కదా, దీంట్లో ఎంత వాస్తవం ఉంది అని చెప్పేసి ఎవరు సీరియస్గా తీసుకోలేదు. కానీ అక్కడ ఉన్న ఎస్ఎస్పీ మాత్రం సీరియస్గా తీసుకొని అదే రోజు పోస్టర్స్ వచ్చిన రోజే అరెస్టులు చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం వల్ల ఎంతో పెద్ద ఘోరం జరగకుండా ఆగిపోయింది. ఇటు ఫరీదాబాద్లో మనకు తెలుసు దాదాపు 2900కి సంబంధించిన అమోనియం నైట్రేట్ కావచ్చు, మిగతా ఎక్స్ప్లోజివ్స్కి సంబంధించినవన్నీ కూడా పట్టుబడిన తర్వాతే ఈ బాంబ్ బ్లాస్ట్ జరిగింది. సో మొత్తం మీద ఇంకొక కారు కూడా ఉంది. మరి దాంట్లో కూడా ఏమన్నా ఎక్స్ప్లోజివ్స్ ఉన్నాయా అన్న కోణంలోనే ప్రస్తుతానికైతే పోలీసులు అయితే ఇటు ఇన్వెస్టిగేట్ చేస్తూ అలాగే ఒక సర్క్యులర్ని వాళ్ళు రిలీజ్ చేసినట్టు తెలుస్తుంది. కమిషనరేట్ కావచ్చు, ఢిల్లీకి సంబంధించిన కమిషనర్ కావచ్చు, మిగతా రాష్ట్రాలకు సంబంధించిన కమిషనరేట్లు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక సర్క్యులర్ని రిలీజ్ చేశారు. ఈ ఢిల్లీకి సంబంధించిన ఈ కార్ DL10 CK0458 ఫోర్డ్ ఈకోస్పోర్ట్, రెడ్ కలర్ ఫోర్డ్ ఈకోస్పోర్ట్, ఇది ఫస్ట్ బ్లాస్ట్లో చనిపోయిన డాక్టర్ ఉమర్ నబీ పేరుపై రిజిస్టర్ అయ్యి ఉన్న కార్. సో ఈ కార్ ప్రస్తుతానికి ఆయన ఇంటి పరిసరాల్లో లేదు, ఆయనకు సంబంధించిన హాస్పిటల్ దగ్గర కానీ ఎక్కడా కనిపించట్లేదు. సో ఈ కార్ ఎక్కడుంది, ఈ కార్లో ఏమైనా ఎక్స్ప్లోజివ్స్ ఉన్నాయా, ఏ రాష్ట్రంలోనైనా ఈ బాంబు పేల్చే అవకాశం ఏమన్నా ఉందా అన్న కోణంలోనే పోలీసులు మరి మొత్తానికైతే సర్చ్ వారెంట్ని రిలీజ్ చేశారు, ఒక సర్క్యులర్ని రిలీజ్ చేశారు. 4 రాష్ట్రాలకు సంబంధించిన పోలీసులు డిఫరెంట్ టీమ్స్ ఫామ్ అయ్యి మరీ వెతుకుతున్నారంటే అర్థం చేసుకోండి, ఏ క్షణమైనా ఏదైనా జరగబోయే అవకాశం ఉంది కాబట్టే ఒక సర్క్యులర్ని రిలీజ్ చేశారని మనకు చాలా క్లియర్గా తెలుస్తుంది. సో మన బ్లాస్ట్ గురించి మాట్లాడుకుంటే కనుక అక్టోబర్ 19 జైష్ ఈ మొహమ్మద్కి సంబంధించిన టెర్రరిస్టులు పోస్టర్స్ని పెట్టారు శ్రీనగర్లో. మేము రివెంజ్ తీసుకుంటాం ఖచ్చితంగా, జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించిన పోలీస్ ఆఫీసర్స్ కావచ్చు, ఆర్మీ ఆఫీసర్స్ పైన రివెంజ్ తీసుకుంటాం. ఆపరేషన్ సింధూర్కి సంబంధించి ఏదైతే ఆపరేషన్ ఇండియన్ ఆర్మీ కానీ పోలీసులు కానీ జరిపారో ఆ ఆపరేషన్కి సంబంధించి ఖచ్చితంగా రివెంజ్ తీసుకుంటామని చెప్పేసి పోస్టర్స్ పెట్టారు. దాన్ని ఎవరు సీరియస్ తీసుకోకపోయినా అక్కడున్న ఒక ఎస్ఎస్పీ మాత్రం సీరియస్గా తీసుకున్నాడు కాబట్టి చాలా విషయాలు బయటకు వచ్చాయి. ఇటు డాక్టర్స్ వాళ్ళ వృత్తికి ఒక ఓత్ తీసుకుంటారు, ఒక మెడిసిన్ అనగానే ఒక ప్రమాణం చేస్తారు, మేము ప్రజల ప్రాణాలను కాపాడుతాం ఖచ్చితంగా అని చెప్పేసి. అలాంటి మనుషులు ప్రజల్ని అన్యం పుణ్యం తెలియని సామాన్యులు, దీంట్లో పోలీస్ ఆఫీసర్స్ ఎక్కడ లేరు, ఎక్కడ నేవీకి సంబంధించి ఆర్మీకి సంబంధించిన ఆఫీసర్స్ ఎవరు లేరు, సామాన్యులు. అందులోనూ చాలా బిజీగా రెడ్ ఫోర్ట్ పరిసర ప్రాంతాలు మనం చూస్తే కనుక ఆ ఏరియాస్లో ఎప్పుడు వెళ్ళినా కూడా టూరిజంకి సంబంధించిన వాళ్ళు, అలాగే బిజినెస్లు ఉన్నాయి, అక్కడ చాలా మార్కెట్స్ ఉన్నాయి. మనం ఈ విజువల్లో కూడా చూడొచ్చు, అదొక మార్కెట్. ఆ మార్కెట్ హోల్సేల్, ఇటు మొబైల్స్కి సంబంధించిన మార్కెట్, ఆ మార్కెట్ ఏరియాస్లో అక్కడ జనాలందరూ ఏదో ఒక సామాన్లు కొనుక్కోవడానికి దానికి, అలాగే కొంతమంది ఆ రెడ్ ఫోర్ట్ని సాయంత్రం వేళ మనం చూస్తే రెడ్ ఫోర్ట్ లైటప్ చేసి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. సో టూరిస్టులు ఎవరైతే ఢిల్లీకి వెళ్తారో ఎక్కువ శాతం రెడ్ ఫోర్ట్ ఇవన్నీ కూడా విజిట్ చేస్తారు. అలాంటి ప్లేసెస్కి వెళ్ళి ఎక్కువ మోతాదులో ట్రాఫిక్ ప్రజలు ఉన్న ప్లేస్కి వెళ్ళి అక్కడ బ్లాస్ట్ చేశారు. సో గతంలో కూడా మనం చూస్తే కనుక ఇదే తరహాలో హైదరాబాద్కి సంబంధించిన కోటికి సంబంధించి మనకందరికీ తెలుసు ఫేమస్ చాట్ పాయింట్లో కూడా ఇలానే అక్కడ ఎప్పుడు నిత్యం రద్దీ ఉంటుంది. ఒక పక్కన ఇటు
డాక్టర్స్ మెడికల్ కాలేజ్ ఉంది, ఒక పక్కన ఉమెన్స్ కాలేజ్ ఉంది, ఇంకో పక్కన అక్కడ విద్యార్థులు చదువుకునే వాళ్ళు పుస్తకాలు కొనుక్కోవడానికి బుక్స్ కూడా ఉంటాయి. ఆ బుక్స్ ఉన్న ప్లేస్లో గోకుల్ చాట్ అలాగే పరిసర ప్రాంతాల్లో ఒక్కసారిగా రద్దీగా ఉన్న ప్లేస్నే టార్గెట్ చేసి అప్పుడు కూడా ఇదే తరహాలో ఉగ్రవాదులు అప్పుడు కూడా హైదరాబాద్లో కూడా ఇలానే టార్గెట్ చేసి బ్లాస్ట్ చేశారు. ఇంటెలిజెన్స్ సమాచారం అందుతుంది, ఉగ్రవాదులు నెక్స్ట్ టార్గెట్ హైదరాబాద్ అని ఇంటెలిజెన్స్ సమాచారం అందుతుంది. లేటెస్ట్ అప్డేట్ వచ్చింది ఇప్పుడే, ఉగ్రవాదుల నెక్స్ట్ టార్గెట్ హైదరాబాద్లోనే అని ఇంటెలిజెన్స్ సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది. రాజేంద్ర నగర్లో ఒక ఉగ్రవాదిని అరెస్ట్ చేశారు, ఇందుకు బలాన్ని చేకూరుస్తుంది. ఒక ఉగ్రవాదిని రాజేంద్ర నగర్లో కూడా అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. అలాగే ఇక్కడ కూడా ఏదైనా యాక్టివిటీ ఉందా అన్న కోణంలో ప్రస్తుతానికి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దర్యాప్తు చేస్తుంది. ఇంకా ఉగ్రవాదులు హైదరాబాద్లోనే ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా సమాచారం వచ్చింది. సో మొత్తం మీద ఇటు ఢిల్లీతో పాటు యూపీ, హర్యానా అలాగే కాశ్మీర్ ఈ రాష్ట్రాలతో పాటు మన హైదరాబాద్ని కూడా మరొకసారి టార్గెట్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఒక టెర్రరిస్ట్ని ఇప్పుడే రాజేంద్ర నగర్లో ఆల్రెడీ అరెస్ట్ చేశారు, మరి ఇంకా టెర్రరిస్టులు ఉన్నారు అని చెప్పి సమాచారం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఉగ్రవాదులంతా రివెంజ్ వెండెట్టా ఒక రకంగా రివెంజ్ తీసుకోవడానికి ఎంతకైనా తెగించేలా ఉన్నారు. వీళ్ళు సామాన్య ప్రజలనే టార్గెట్ చేస్తున్నారు.